హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత అఫీషియల్ బ్లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో సెట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఒక అవేర్నెస్ వీడియో అండి. దయచేసి ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసేయండి. గత కొన్ని రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అండి. ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలామంది పోరాటం చేస్తున్నారు. ప్రజెంట్ మన యూట్యూబ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో సో వాళ్ళకి ఒక ఐడియానే ఉంటుంది, నా అన్వేషణ. సో ఈ నా అన్వేషణ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలా పోరాటం చేస్తున్నారు. అలాగే ఈ నా అన్వేషణ కాకుండా ఇంకా చాలామంది కూడా పోరాటం చేస్తున్నారండి. గత 2 సంవత్సరాల ముందు నుంచే కొంతమంది యూట్యూబర్స్ పోరాటం చేస్తున్నారు. వాళ్ళల్లో ఇద్దరు వచ్చేసి యువ సామ్రాట్ అండ్ అలాగే రామబాయ్ అనే ఈ యూట్యూబర్స్ కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారండి ఈ బెట్టింగ్ యాప్స్ని అరికట్టాలి అని. ఈ బెట్టింగ్ యాప్స్ మెయిన్ ఎజెండా ఎవరంటే యూత్నండి. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వాళ్ళు బాగానే ఉంటారు, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళే అప్పుల పాలైపోతున్నారు, సర్వనాశనం అయిపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ చేసి సూసైడ్ కూడా చేసేసుకుంటున్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, యూట్యూబర్స్ వీడియో చేస్తారు కానీ మరి వీడియో చేశాక వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్లోకి ఎలా డైవర్ట్ అవుతారు అనేది చాలామందికి డౌట్ రావచ్చు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసి వెళ్ళిపోతే వాళ్ళకి ఎటువంటి యూజ్ అయితే ఉండదండి. ఓన్లీ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ మాత్రమే వస్తుంది. వీళ్ళు ఈ ప్రమోషన్ చేశాక ఎవరైతే ప్రమోషన్కి బాగా అట్రాక్ట్ అయ్యి ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడే వీళ్ళకి బాగా బెనిఫిట్ ఉంటుంది. వీళ్ళకి ప్రమోషన్ చేసినందుకు అమౌంట్ వస్తుంది. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఆడతారో అప్పుడు కూడా వీళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేసి గేమ్ ఆడతారో వాళ్ళు ఓడినా వీళ్ళకి డబ్బులు వస్తాయి, అలాగే వాళ్ళు గెలిచినా డబ్బులు వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లో గెలవడం అనేది ఉండదు అండి. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిందే. ఓడిపోవడం మాత్రమే ఉంటుంది, గెలవడం అనేది ఉండదు. మీరు డబ్బులు పెట్టడం మాత్రమే ఉంటుంది. డబ్బులు లక్షలు వచ్చేది, వేలు వచ్చేది మాత్రం ఉండదు. ఏం జరిగినా కానీ మీరు ఓడిపోయినా మీరు ఏం జరిగినా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళకైతే డబ్బులు అనేది వస్తుంటాయి. మీరు ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చూస్తారు. వీడియో చూశాక వీళ్ళని ఎవరైతే వీళ్ళకి అట్రాక్ట్ అయిపోతారో వీళ్ళు అయితే ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లోకి డైవర్ట్ చేస్తారు. ఎందుకు టెలిగ్రామ్ ఛానల్లోకి డైవర్ట్ చేస్తారు అంటే మరి ప్లేస్టోర్లో ఉంటాయి కదా ఆ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. లేదండి, ఏవైతే ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయో అవి మెయిన్ నడిచేది టెలిగ్రామ్ ఛానల్ నుంచేనండి. ఏవైతే లీగల్ యాప్స్ ఉన్నాయో అవి ప్లేస్టోర్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. వీళ్ళు అవి ఇల్లీగల్గా ప్రమోషన్ చేసే యాప్స్ కాబట్టి వీళ్ళు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్కి డైవర్ట్ చేస్తారు. ఈ టెలిగ్రామ్ ఛానల్కి డైవర్ట్ చేశాక మీరు నన్ను నమ్మండి అంటే నాకు ఒక ప్రిడిక్షన్ టీం ఉంది. ఇప్పుడు ఒక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఎవరైతే విన్ అవుతారో నేను ముందుగానే ప్రిడిక్షన్ చేయగలను. నాకు ఒక ప్రిడిక్షన్ టీం ఉంది. మీరు నన్ను నమ్మండి, మీరు నన్ను నమ్మి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి బెట్టింగ్ అనేది చేయండి, నేను మీకు ప్రిడిక్షన్ చేయగలను అని వీళ్ళకి ఒక అట్రాక్ట్ చేయడము వీళ్ళ ఎజెండా. ఇగో నేను ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, గివ్ అవే లాంటివి ఇచ్చేసి డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లోకి కొంతమంది రారు. సో వాళ్ళని ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి రావాలి అంటే ఐఫోన్ ఇవ్వడము, వాళ్ళకి ఐఫోన్ గివ్ అవేలు పెట్టడము, ఏదైనా ప్రోడక్ట్స్ గివ్ అవేలు వాళ్ళకి ఇవ్వడము. సో ఇలా చేయడం వల్ల జనాలు ఏంటంటే నమ్మి టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తారు. దీనితో పాటు బెట్టింగ్ యాప్స్లో కూడా అట్రాక్ట్ అయిపోయి బెట్టింగ్ యాప్లో కూడా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారండి. వీళ్ళకి ఇలా చేయడం వల్ల యూట్యూబ్ ఇచ్చే రెవెన్యూ కంటే కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల ఇంకా అమౌంట్ అనేది ఇంకా హ్యూజ్ అమౌంట్ తీసుకుంటుంటారు. సో అందుకే మెయిన్ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసి ప్రమోషన్స్ చేస్తుంటారు. ఇది తెలియని చాలామంది జనాలు ఏంటంటే మెయిన్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే యూతేనండి. దీనికి బాగా అట్రాక్ట్ అయిపోయి జనాలు ఒక చోట అప్పు చేసి ఇంకొక చోట అప్పు చేసి అప్పులు చేసేసి
ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఇళ్లలో ఎగ్జామ్ ఫీజు అని చెప్పి అమౌంట్ తీసుకోవడము, ఆ అమౌంట్ని తీసుకొని వచ్చి బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేయడము, ఇక్కడ పోయాక మళ్ళీ ఆ అమౌంట్ను మళ్ళీ వాళ్ళు ఇలా చేయడం వల్ల బయట అప్పులే చేయడం కాకుండా ఇంకా లోన్ యాప్స్లో కూడా అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చలేక చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్నారు. ఇలా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళకి అవేర్నెస్ లేదో వాళ్ళ వరకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలామంది పోరాటం చేయడం వల్ల ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ మేము చాలా తప్పు చేసాము, ఇలా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేయడం వల్ల మేము చాలా ఫీల్ అవుతున్నాము, ఇంకెప్పుడు ఇలా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేయమని ఇప్పుడు వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారండి. ఇంకొంతమంది ఏంటంటే ఇల్లీగల్ యాప్స్ మీద కాకుండా లీగల్ యాప్స్ మీద కూడా చాలామంది ప్రమోషన్ చేస్తున్నారండి. అవి రమ్మీ, గేమ్స్ ఇలాంటి యాప్స్ మీద ప్రమోషన్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి నేను ఇలాంటి యాప్స్ మీద కూడా నేను ప్రమోషన్ చేయనని ఇప్పుడు వచ్చి చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ చేస్తున్నారండి. ఎవరైతే 6 సంవత్సరాల కిందట కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు అవ్వడం జరుగుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఒకటేనండి, ఎంత జరిగినా ఏం జరిగినా మనము అవేర్నెస్గా ఉండాలి. ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకుండా మనము ఉండాలి. అలాగే అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు కూడా అట్రాక్ట్ అవ్వకుండా కూడా మనము పబ్లిక్లోకి రీచ్ అయ్యేలా మనకు తెలిసిన విషయాలను చర్చించడం వల్ల ఎంతోమందికి తెలుస్తుంది ఇలా కూడా ఉంటుంది అని. ఇందులో కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే ప్రమోషన్ చేసుకుంటున్నారు, ఇంకొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే ఇది కరెక్ట్ కాదని చాలామంది యూట్యూబర్స్ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ అయితే చేయటం లేదండి. ఆ డెమో వీడియోని అయితే అస్సలు నమ్మకండి, అదంతా ఫేక్. ఫైనల్లీ అయితే ఇదేనండి, నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకున్నాను. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ జోలికి వద్దు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదు, అది ఎవరైనా సరే. మీ అందరికీ తెలిసిందే, మన పూర్వీకులు కూడా చెప్తుంటారు జూదం జోలికి అస్సలు వెళ్ళకూడదు అని. జూదం జోలికి వెళ్ళిన వాళ్ళు బాగుపడిన వాళ్ళు అయితే ఉండరు. దయచేసి ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కవిత అఫీషియల్ బ్లాగ్స్.